నానిగారు ఒక బ్రేవ్ స్టేట్మెంట్ చేశారు భయ్య. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? మరి హిట్ 3 చూడాలా చూడకూడదా? నా ఫేవరెట్ కోట్ ఒకటి ఉంది భయ్య ఇంగ్లీష్లో. జర్రగండి 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 జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చానండి. ఈ పాటకి ఈ సినిమాలో హీరోయిన్ కి ఒక కనెక్షన్ ఉంది భయ్య. అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. హాయ్ గైస్, కోట్ స్టేట్ వర్సెస్ నోబడీ సినిమా చూస్తాను భయ్య. యాక్చువల్లీ ఇది ఈ రోజు నైట్ చూడాలి. నేను పెయిడ్ ప్రీమియర్ ఉంటే ప్రసాద్స్ లో బుక్ చేసుకున్నాను 8:20 షోకి. కానీ ఏంటంటే నిన్న నైట్ ఒక షో వేశారు భయ్య. ఆ షోకి ఒక టికెట్ సంపాదించాను. సో నిన్న నైటే సినిమా చూస్తాను. ఈ రోజు ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇచ్చేస్తున్నాను. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే భయ్య, ఒక లేత లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో అబ్బాయి అమ్మాయి లవ్ లో పడతారు. దానివల్ల అబ్బాయిని జైల్లో వేస్తారు. ఎందుకు వేసారు, ఆయన బయటికి వస్తాడా రాడా అనేది సినిమా భయ్య. కోర్ట్ సినిమా ట్రైలర్ లోనే ఉంది ఈ స్టోరీ అంతా. రివ్యూస్ లో ప్లాట్ ఎందుకు చెప్తారంటే ఎవరైతే కొత్తగా రివ్యూ చూస్తున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి సినిమా పట్ల, వాళ్ళకి ప్లాట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే వాళ్ళు సినిమా చూడడానికి వెళ్తారు. సో అందుకే చెప్తారు, ఏదో స్పాయిలర్స్ ఇవ్వడానికి కాదు. ఓకే, లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో, ఇప్పుడు ఈ సినిమాకి లీడ్ యాక్టర్ ప్రియదర్శి గారిని అనాలా లేకపోతే ఇద్దరు కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో వాళ్ళని అనాలా అర్థం కావట్లేదు. కానీ ముగ్గురు అదరగొట్టారు భయ్య. హీరో శివాజీ గారికి ఒక గ్రేట్ రోల్ పడింది భయ్య. గ్రేట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు సిల్వర్ స్క్రీన్ కి. చాలా గుర్తుండిపోయే రోల్ ఇది. ఇంకా ఫ్యూచర్ లో ఆయన కోసం తప్పకుండా కొన్ని గ్రేట్ రోల్స్ రాయబోతున్నారని ఈ సినిమా చూసాక నాకు అనిపిస్తుంది. అండ్ సాయి కుమార్ గారిది ఒక సీన్ ఉంది భయ్య సెకండ్ హాఫ్ లో, అదరగొట్టారు ఆ సీన్ లో. నేనైతే ఏడ్చాను, ఇంకా ఎట్ ద సేమ్ టైం క్లాప్స్ కూడా కొట్టాను. ఆ లెవెల్లో పర్ఫార్మ్ చేశారు ఆయన. అండ్ బ్యూటిఫుల్ రిటర్న్ సీన్ అది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్. ఆయన లవ్ సాంగ్ స్పెషలిస్ట్ అయిపోయాడు భయ్య. బేబీలో ఒక మస్తు లవ్ సాంగ్ కొట్టాడు. జనక అయితే గనకాలో ఒక సూపర్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో ప్రేమల్లో ఆ సాంగ్ కూడా అదరగొట్టాడు. కానీ సాంగ్స్ పక్కన పెడితే బీజిఎం ఉంది భయ్య, ఇంటర్వెల్ దగ్గర వస్తుంది, అది అందరికి నచ్చుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, అక్కడైతే ఇళయరాజా గారు పూనారా ఆయనకి అన్నట్టు కొట్టాడు భయ్య. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అది ఎప్పుడు వస్తుంది ఆ మ్యూజిక్ బిట్, లూప్ లో విందాము అన్న రోజు కోసం వెయిట్ చేస్తున్నా. లిటరలీ అక్కడైతే మన ముందే వచ్చి కాన్సర్ట్ చేసినట్టుంది ఆ మ్యూజిక్ పీస్ తో. మంచి స్టోరీని ఎంచుకున్నారు భయ్య, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. అండ్ ఈ సినిమా యూత్ చూడాలి, లాయర్స్ చూడాలి, జడ్జెస్ చూడాలి, పేరెంట్స్ చూడాలి, అండ్ అఫ్ కోర్స్ పోలీసులు కూడా చూడాలి భయ్య. లాస్ ని రాంగ్ గా ఎలా వాడుతున్నారు, మిస్యూజ్ ఎలా చేస్తున్నారు, మ్యానిపులేట్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తారు భయ్య. చాలా రైట్ టైం కి వస్తుంది ఈ సినిమా. చాలా రిలవెంట్ సినిమా ఇది. కొన్ని అమెండ్మెంట్స్ అవసరం అనేది గుర్తు చేస్తుంది భయ్య ఈ సినిమా. డైరెక్టర్ ఇది డెబ్యూ, కానీ కొన్ని సీన్స్ మస్త్ హ్యాండిల్ చేశాడు భయ్య. స్క్రిప్ట్ బాగా రాసుకున్నాడు. ఫ్లాలెస్ గా ఉందా అంటే కొన్ని ప్లేసెస్ లో ఫ్లాలెస్ గా లేదు. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెగటివ్స్ ఏంటంటే భయ్య ఈ సినిమాలో, ఈ సినిమా భీమ్లీలో సెటప్ అయి ఉంటుంది భయ్య. రీసెంట్లీ ఒక 10 days ఉన్నాను భయ్య నేను భీమ్లీలో. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల అనుకుంటా అది అంత ఆథెంటిక్ గా అనిపించలేదు. భీమ్లీ ఇలా ఉండదే అన్న ఫీలింగ్ అయితే నాకు క్రియేట్ అయింది. హీరోయిన్ ఇల్లు చూసినా లేకపోతే హీరో ఇల్లు చూసినా ఆ సెటప్ అదంతా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. ఆ డ్రోన్ షాట్స్ అవన్నీ వేస్తారు. నార్మల్ సినిమా క్వాలిటీకి ఆ డ్రోన్ షాట్స్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ నార్మల్ ఆడియన్స్ కి అవసరం లేదు. అండ్ చాలా మంది భీమ్లీకి వెళ్ళుండరు కూడా, వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలీదు. బట్ నేను వెళ్ళాను కాబట్టి నాకు క్లియర్ గా ఆ డిఫరెన్స్ తెలిసిపోయింది. ఎక్కడో హైదరాబాదో లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో తీసారే అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. శివాజీ గారు బాగా చేశారు భయ్య, కానీ ఆయనకి హీరో ఇమేజ్ ఉండడం వల్ల అనుకుంటా ఆయన ఇంకా కొంచెం స్వీట్ గానే అనిపించారు ఆయన చేసిన క్యారెక్టర్ కి. ఆయన క్యారెక్టర్ కొంచెం మూర్ఖంగా ఉంటుంది, కానీ ఇంకా మూర్ఖంగా ఉంటే బాగుండేదేమో. సంథింగ్ వాజ్ మిస్సింగ్ అని అనిపించింది. అండ్ కొన్ని కాస్టింగ్ ఆప్షన్స్ కొంతమందిని పెట్టారు, వాళ్ళ బదులు వేరే కాస్టింగ్ ఆప్షన్స్ చూసుంటే బాగుండేది. అండ్ ఈ సినిమా భీమ్లీ ఇంకా విశాఖపట్నంలో సెటప్ అయి ఉంటుంది భయ్య. కానీ అక్కడ స్లాంగ్ గానీ అక్కడ మాట్లాడే విధానం గానీ చాలా జనరిక్ గా ఉంది. ఈస్ట్ గోదావరి ఆ టైప్ ఉంది డైలాగ్ డెలివరీ. ఈ సినిమా ఆథెంటిక్ భీమ్లీ సినిమా అనిపించకపోవడానికి ఇంకో రీజన్ ఇది. నేను చాలా పర్టికులర్ ఉంటాను ఇలాంటి విషయాల్లో. నాకు ఆథెంటిసిటీ చాలా ఇంపార్టెంట్. నేను హిట్ 3 కూడా చూస్తున్నాను, ఎందుకంటే నాని గారు చెప్పారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 సినిమా చూడడం మానేయండి అని. ఈ సినిమా నాకు నచ్చింది, నేను హిట్ 3 కూడా చూస్తున్నాను. ఇది 1000 కోట్లు కలెక్ట్ చేయకపోవచ్చు, బట్ డెఫినెట్లీ నాకైతే మచ్ బెటర్ దెన్ లాట్ ఆఫ్ 1000 crore మూవీస్ భయ్య ఇది. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 tomatoes భయ్య. దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ మిస్యూజ్ ఆఫ్ లాస్. నా ఫేవరెట్ కోట్ ఒకటి ఉంది భయ్య ఇంగ్లీష్ లో, లెర్న్ టు ఆస్క్ వై. ఈ సినిమాలో దాని గురించి కూడా మాట్లాడతారు. సో నేనైతే మీరు తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని చూడండి అనే చెప్తాను. ఇది భయ్య నా రివ్యూ. ఇప్పుడు కోట్ సినిమా మీ కోట్లో ఉంది, మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. జస్ట్ ఇన్ కేస్ మీరు సినిమా చూసింటే మీరేంటి టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. సరే భయ్య, దిల్రుబా అని కిరణ్ అబ్బవరం గారి మూవీ రాబోతుంది. ఈ రోజు నైట్ చూస్తున్నాను ఆ సినిమా, చూసి దాని రివ్యూ పెడతాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
పుచ్చుక్ పుచ్చుక్. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను ఈ సినిమా ఈ రోజు నైట్ చూడాల్సింది 8:30 PM కి హైదరాబాద్ ప్రసాద్స్ లో. ఆ సినిమా టికెట్ నా దగ్గర ఇంకా ఉంది. నేను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కి ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు హైదరాబాద్ నుంచి అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నేను ఆ టికెట్ మీకు ఇచ్చేస్తాను. ర్యాండమ్లీ ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాను. 5 o'clock లోపల నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మెసేజ్ చేయండి, నేను ఆ టికెట్ ఇస్తాను. మీరు తప్పకుండా వెళ్ళి సినిమా చూడండి. దట్స్ ఇట్, ఐ రెస్ట్ మై కేస్.